ప్రాక్టికల్గా ఈరోజు దాని ద్వారా వస్తున్న సమస్యలు చూడండి. రైట్. ఒకటి, అద్భుతమైన 3 పంటల భూములను నాశనం చేశారు. ఒకటి. 2, రైతులకి విపరీతమైన ఆశ చూపించి తీసుకున్నారు. అది కూడానండి ఒక పెద్ద క్వశ్చనబుల్ ఏంటంటే, నేను దీన్ని అబద్ధము అంటాను. 33,000 ఎకరాలు రైతులందరూ స్వతహా ఇచ్చినారు అనడం కరెక్ట్ కాదండి. అందులో అంటే మీడియాలో అట్లా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. ప్రాజెక్ట్ అయింది. కేవలం ఒక 3వ వంతు మాత్రమే స్వతహాగా ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే కౌలుకి ఇస్తున్నాము, పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయినారు, ఈ కౌలు రాబట్టుకోలేము, సో పిల్లలు కూడా ఇచ్చేయండి అన్నారు. సో ఎట్లాగూ సిటీకి ఒక ఇమేజ్ ఉంది, సైబరాబాద్ని బాగా మార్కెటింగ్ చేసుకున్నాడు కాబట్టి సైబరాబాద్లో టైప్లో ఇక్కడ కూడా అమరావతి ఊహా ఆహా అంటూ వచ్చేసింది. కాబట్టి మీరు అందరూ కోటీశ్వర్లు అయిపోతారు, 100 కోట్లకు పడుగులు ఇస్తారు ఆ పెద్ద పెద్ద రైతులు అని చెప్పేసి. కానీ 71% భూకు అమ్మతాలు 2 ఎకరాల కంటే తక్కువ అండి. 29 గ్రామాలు. ఈ రైతులు ముందుకు రాలా. ఎందుకంటే ఈ ఉన్న 2 ఎకరాలు పోతే ఏంటి మన పరిస్థితి రేపటి నుంచి? 10 ఎకరాలు ఉన్న రైతుకు లెక్క కాదు. పిల్లలు సెటిల్ అయిపోయినారు, వీళ్ళ పరిస్థితి అటు ఇటుగా ఉంటుంది. వాళ్ళు ఒక 2 ఎకరాలు అమ్ముకుంటే ఆ రోజుల్లో కొంతమందికి 4 కోట్లు వచ్చినాయి, 10 ఏళ్ళు లాగించవచ్చు. వీళ్ళ మీద ప్రభుత్వం ఎలా ప్రవర్తించింది? ఇవ్వని వాళ్ళ పట్ల, ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళ పట్ల, అదొక సపరేట్ టాపిక్ సబ్జెక్ట్. ఎంత చెప్పినా తక్కువే. మీరు ఒకటి గమనించాల్సిందంటే, ఆ రోజుల్లో క్లుప్తంగా దాన్ని మెన్షన్ తర్వాత వెళ్తాను. ల్యాండ్ ఆర్డినెన్స్ అని ఒకటి వచ్చిందండి డిసెంబర్ 30, 2014. ఓకే. డిసెంబరు 30, 31 3 రోజుల్లో 3 చట్టాలు వచ్చినాయి. ఒక రూలు, 2 చట్టాలు. ఒకటి ఆర్డినెన్స్, ల్యాండ్ ఆర్డినెన్స్ డిసెంబర్ 30, 31. ఈ 2 రోజుల్లో ఒక రోజు సిఆర్డిఏ చట్టం వచ్చింది. జనవరి 1, 2015 ల్యాండ్ పూలింగ్ రూల్స్ వచ్చినాయి. ఓకే. ఈ 3 వరుసగా. సార్ ఇంకా అవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయిగా, నెట్లో కనిపిస్తుంటాయి మనకి. నేను ఎందుకన్నానంటే ఆ టైంలో ఏవైతే వీళ్ళు చేసుకున్నారో అవన్నీ మళ్ళీ మటుమాయం, మళ్ళీ అసలు ఎక్కడ కూడా కనిపించలేదు. డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉంటే అది లోతుగా వెళ్ళేవాడిని. ఓకే. ఈ 3 రాక ముందు రోజు అరటి తోటలకు నిప్పు పెట్టారు. దీనికి ఒక ప్యాటర్న్ ఉంది. ఏదో అనుకోకుండా ఆకాశం నుంచి ఊడిపెట్టి జరగల. ఆ కేసులోనే నందిగం సురేష్ గారిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది అదేగా? అవును, అదే. ఫస్ట్ వాళ్ళు బ్లేమ్ చేసింది జగన్ ని. అవును. ఇమీడియట్ రియాక్షన్ రూలింగ్ పార్టీ నుంచి ఇది జగన్ చేసిన పని, ఇది రాయలసీమ వాళ్ళు చేసే పని, ప్రాంతాన్ని కూడా నిందించినారు. ప్లస్ ఇది ఫ్యాక్షనిస్టులు చేసే పని. అవును. చేయించిందంతా వాళ్ళు అనేది తర్వాత అర్థమైంది. పాయింట్ ఏంటంటే, ఒక భయానక వాతావరణం కల్పించి 6 గ్రామాల్లో అరటి తోటలకు నిప్పు పెట్టించి చివరికి ప్రభుత్వమే దాన్ని కేసు క్లోజ్ చేసింది. ఆ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్లోనే కేసును కూడా క్లోజ్ చేసింది. మరి ఎందుకు పట్టుకోలేదు ఎవరిని? ఓకే. దాని తర్వాత వరుసగా 3 ఇవి వచ్చినాయి. ఒక ఆర్డినెన్స్ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తే, ఆర్డినెన్స్ యొక్క పర్పస్ ఏముంటుందంటే, అప్పటికి అమల్లో ఉన్న ఒక చట్టాన్ని, ఒక సెక్షన్ ఏదైనా సవరించాల్సి వస్తే ఆ సవరించడం అవసరం అని ప్రభుత్వం భావించి, ఆ చట్టం సవరించాలంటే మళ్ళీ లెజిస్లేచర్ ఆర్ పార్లమెంట్ మీట్ కావాలి. కాబట్టి ఈలోగా నాకు ఇది అవసరం ఉంది అనుకొని ఆర్డినెన్స్ వేస్తారు. అవును. ఆ 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల తర్వాత ఆ చట్టం ముందు చట్టసభలో ఇది పెట్టినప్పుడు ఓకే అయితే ఆ సెక్షన్ సవరించి ఆర్డినెన్స్ లైఫ్ అయిపోతుంది. ఓకే. అప్పటి నుంచి అది చట్టంలో భాగం అవుతుంది. హౌస్ తిరస్కరిస్తే ఇంకా డెడ్. పాత చట్టం అట్లే ఉంటుంది, ఈ ఆర్డినెన్స్ లైఫ్ ఉండదు ఇంకా. కానీ కేంద్రం ఏం చేసింది? లోక్సభ తిరస్కరిస్తుంది, లోక్సభ సెషన్ అయిపోతేనే మళ్ళీ అదే ఆర్డినెన్స్ మళ్ళీ ప్రొమల్గేట్ చేస్తుంది. ఓకే. 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 అట్లా అంటే అది మళ్ళీ లైవ్ లో ఉన్నట్టే. అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ఏరియాలో భూములు ఇవ్వని రైతుల మీద మెడ మీద కత్తి పెట్టి బెదిరించడం కోసమే ఆ ఆర్డినెన్స్ ఉద్దేశించబడింది. ఇది నా విశ్లేషణ. అబ్బా, ఈడ 33,000 ఎకరాలు దొరికే వరకు దాన్ని పొడిగించుకుంటూ పోయినారు. 3 times రీప్రొమల్గేట్, 3 సార్లు. పార్లమెంట్ హిస్టరీలో చాలా రేరుగా జరిగినాయి అంటారు అట్లాంటివి. నాకంతా గతంలో ఎప్పుడు జరిగినాయో తెలియదు. కానీ చివరికి ఆగస్టు 2015లో కొంతమంది లీడింగ్ లాయర్స్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి పోతే ఎట్లా దీన్ని రీప్రొమల్గేట్ చేస్తుంటూ పోతారని అప్పుడు కేంద్ర ప్రభుత్వం విరమించుకున్నది. అప్పటికి దాదాపు ఇక్కడ సేకరణ చేసింది. ఎందుకంటే రైతులు ఎన్ని రోజులు ఫైట్ చేస్తారు, ఎన్నిసార్లు నిరాహార దీక్షలు చేస్తారు. అది చాలా ఫ్రీగా క్యూ కట్టుకొని ముందుకొచ్చి ఉత్సాహంగా ఇచ్చినారనేది కరెక్ట్ కాదు. ఈ రోజు అక్కడ మళ్ళీ ఇంకో 22,000 ఎకరాలు. అప్పుడే కూడా
33,000 ఎకరాలకు తోడు ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ అవి కలిపి మొత్తం మొదటి దశలో అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేసింది కానీ 50,000. 54,000 ఎకరాలు, అబ్బా. 2,217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ సిటీకి మాస్టర్ ప్లాన్ తయారు చేసింది వాళ్ళు. ఉమ్. అది దేంతో సమానం అంటే జిహెచ్ఎంసీ కాకముందు మనకి ఎంసీహెచ్ ఏదైతే ఉందో, ఉమ్. మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా, దాంతో సమానం. ఒక్క అమరావతి అమరావతి మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేసినారో ఆల్రెడీ MCH తో సమానం. సమానం, పాత ఎంసీహెచ్తో సమానం. ఉమ్. జనాభా కూడా దాదాపు అంతమందికి 25-30 లక్షల మందికి వాళ్ళు తయారు చేసింది మాస్టర్ ప్లాన్. ఉమ్. మనకు ఉండింది కూడా ఆ రోజుల్లో అంతే జనాభా ఎంసీహెచ్లో 25-30 లక్షలు. మనకు అప్పుడు హుడా అని ఉండేది. అవును. సో హుడా ఈ చుట్టూ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అప్పుడు ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్ అన్ని ఆ హుడా కింద ఉండేటివి. రైట్. మళ్ళీ 2007లోనో ఏమో జిహెచ్ఎంసీ చేయడము, అవును. హుడాని తీసేసి హెచ్ఎండి. అవును, HMDA వచ్చింది. సో ఇక్కడ ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేసిందంతా ఒక సిటీ, ప్రాపర్ సిటీ కోసమే. కాబట్టి నీకు భూములు ఏమి తక్కువ కాదు. ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, ప్రభుత్వ భవనాలు, రైతులకు ఇచ్చే ప్లాట్లు, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పోను కూడా, ప్లస్ కొన్ని అలొకేషన్స్ అవును. చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని అలొకేషన్స్ చేయగా కూడా ప్రభుత్వం దగ్గర ఇంకా 7-8 వేల ఎకరాలు ఉంటుంది ఆ. భవిష్యత్ అవసరాల కోసం ఆ రోజుల్లో ప్రభుత్వం చెప్పేది. ఓకే. ఈ రోజు మరి ఆ 7-8 వేల ఎకరాల చేతిలో ఉంటే కూడా అదనంగా ఇప్పుడు ఒక 20,000 ఎకరాలకి 16,666 ఎకరాలు రైతులది, మిగిలింది అసైన్డ్, ఉమ్. కొంత ఒక 100 acres ఏమో అసైన్డ్, మిగిలిన గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం 20,080 ఎకరాలని తీసుకోవడానికి 2 రోజుల నుంచి మొదలు పెట్టినారు మళ్ళీ. అవును, మీటింగ్స్ పెడుతున్నారు ఇప్పుడు. మరి మొదటి దశలో ఏమొచ్చిందని, ఇది ఒక పార్ట్. ఉమ్. సరే, ఇప్పుడు ఈ అమరావతిని ఇక్కడ పెట్టడం వల్ల వస్తున్నటువంటి నష్టం, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి నష్టం అనేక విధాలుగా. ఒకటి బడ్జెట్. మొదట్లో ఏమన్నారు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని విమర్శించే వాళ్ళని నోరు నొక్కడానికి ట్రై చేసినారు. పుంకాలుగా స్టోరీస్ కూడా రాసినాయి పేపర్లు, నా దగ్గర అన్ని పెట్టుకున్నా. నేను ప్రతిరోజు అన్నీ ఫాలో అయ్యేవాడిని. దాని మీద కూడా ఫర్దర్ భవిష్యత్తులో మాట్లాడాలి. ఉమ్. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వీడియోలు ఉన్నాయి, పత్రికలు రాసినట్టు ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అమ్ముకుంటూ దశల వారీగా రాజధాని నిర్మించుకుంటాం, బడ్జెట్ మీద ₹1 భారం పడదు అని. Yes. మరి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మిమ్మల్ని ఈ రోజుకే చేసిన అప్పులు 62,000 కోట్లు అమరావతి కోసం. 14,000 కోట్లు ఇంకా రావాలి అందులో. బట్ అన్ని శాంక్షన్ ఆన్ ద వే. మరి మన ఈ మధ్యన వరల్డ్ బ్యాంక్ తో కూడా కూర్చున్నారు కదా, 15,000 కోట్లు ఇస్తున్నారు, ఆల్రెడీ కొంత ఇచ్చినారు. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకెన్ని వేల కోట్లు, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎక్కడా కూడా ఒక 25% కూడా ఆ రాజధాని పూర్తి కాల. సో ఇంకెన్ని వేల కోట్లు అప్పు చేస్తే దానికి ఒక రూపు వస్తుంది అనేది ఒకటి. 2, ఇన్ని వేల కోట్లు ఎందుకు అవుతా ఉంది? పార్లమెంట్లో వాళ్ళు 700-800 కోట్లతో పార్లమెంట్ భవనాన్ని కట్టినామంటున్నారు. 700 కోట్లు తెలంగాణ సెక్రటేరియట్ రెడీ అయింది. ఎన్ని వేల కోట్లు ఎక్కడికి పోతా ఉంది ఇదంతా? ఒకటి సాయిల్. రైట్. ఎందుకంటే అమరావతి ఒక రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రాంతం అని జరిగిన అధ్యయనం లేదు. ప్రాబబ్లీ ఇండియాలో ఇది ఒకటే కావచ్చు సిటీ, మిగిలిన వాటి మీద. ఆ నాయారాయపూర్ కూడా గవర్నమెంట్ కొన్ని కమిటీలు వేసి ఎక్కడ ఫీజిబుల్లో చూడండి అని చెప్పిందని విన్నా నేను. లోతుగా నేను చదవలేదు.